ఇన్స్టా పెళ్లి చూపులు అప్పటి నుంచే సెలబ్రేషన్ స్టార్ట్. ట్రెండింగ్ లో పెళ్లి చూపుల వీడియోలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. అందుకే స్టార్ట్ చేసాం. మేము మొన్న కౌన్సిల్లో ప్రశ్నించాం. మాకు వాళ్ళు చెప్పింది ఏంటంటే 3 సిలిండర్స్ సంవత్సరానికి ఇస్తామని. మార్చి వచ్చేస్తుందంటే ఇంచుమించు ఎన్నికలు జరిగి సంవత్సరం వచ్చేస్తుంది కాబట్టి పోనీ మార్చి వరకు చూసుకుంటే మార్చి వరకే లెక్కేద్దాం, మీరు ఎన్ని సిలిండర్లు ఇస్తారంటే ఒకటే అని చెప్పాడు మంత్రి. ఒకటే అని చెప్పాడు. అదే నా కోపం. నువ్వు 2 ఇవ్వాలి కదా, కనీసం 2 ఇవ్వాలి కదా. 4 నెలలకు 1 సిలిండర్ వేసుకుంటే 2 ఇవ్వాలి కదా. మరి మార్చి వరకు 1 సిలిండర్ ఏంటి? ఆ 1 సిలిండర్ కూడా నేను ఇప్పుడిప్పుడే ఎంక్వైరీ చేశాను, నిజమైన లబ్ధిదారులకు ఇవ్వట్లేదంట. చాలా తక్కువ శాతంలో వస్తున్నాయంట, వాళ్ళకు అనుకూలమైన వాళ్ళకి వస్తున్నాయంట, ఫిల్టర్ చేస్తున్నారంట. ఇవన్నీ పట్టుకొని కలెక్టర్ ఆఫీస్కి వెళ్తాను, ధర్నా స్టార్ట్ చేస్తాను. ప్రజా ఉద్యమాలు ప్రారంభం అవుతాయి. ఒక టైం ఇద్దాం, ఓ 3-4 నెలలు టైం ఇచ్చి చూద్దాం. ఎక్కడో కూడా మీ వైసీపీ పార్టీ కార్యకర్తలకి ఇది జరుగుతున్నా సరే మీరు పట్టించుకోవట్లేదని, ఫోన్ రెస్పాండ్ అవ్వట్లేదు అనేది మీ కార్యకర్తలు వినిపిస్తున్నారు. ఇప్పుడు ఈ రకంగా బహిరంగంగా వచ్చి కార్యకర్తలకు భరోసా ఇవ్వటానికే నేను ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా మాట్లాడుతున్నాను. ఇంతవరకు కూడా మాట్లాడాను, ఇప్పుడు మాట్లాడతాను. కార్యకర్తలకు టెక్కల్ నియోజకవర్గంలో ఏ అన్యాయం జరిగినా నేను అండగా ఉంటాను. మా కార్యకర్తలకు సంబంధించి చాలా ఇళ్ళు హుదూద్ బిల్డింగ్స్లో ఇచ్చిన ఇళ్ళన్నీ కూడా క్యాన్సిల్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. దానిపైన పోరాటం చేస్తున్నాం, న్యాయస్థానంలో కూడా పోరాటం చేస్తున్నాం. అది ఎప్పుడు నా రొటీన్ లైఫ్. టెక్కల్ నియోజకవర్గం అంటే 25 సంవత్సరాల అనుభవం నాకు. అది నేను చేస్తూనే ఉంటాను, అది రొటీన్. దానివల్ల నష్టపోకూడదని చెప్పి మూలపేట పోర్టు మార్చామని చెప్పారు. ఇప్పుడు అక్కడ సాల్ట్ భూములు ఏవైతే 10,000 ఎకరాలకు పైగా ఉన్నాయో, మిగతా ప్రభుత్వ భూములు ఉన్నాయో అవన్నీ కూడా తీసుకుంటామని చెప్పి మాట్లాడుతున్నారు. ఏంటి అసలు దాని మీద మీరు ఏమైనా ముందుకెళ్తారా? అసలు వాళ్ళ యాక్షన్ మీరు ఎలా ఉండబోతున్నారు? అదే సార్ నేను చెప్తున్నా. ఇదివరకు భావనపాడు పోర్టు పేరుతోనే ఆ భావనపాడు దగ్గర నుంచి మర్రిపాడు, చిన్నమర్రిపాడు, పెదమర్రిపాడు, సెలగపేట, నౌపడ, సీతానగరం వరకు 15,000 ఎకరాలు సాల్ట్ భూముల పేరుతో కాజేయాలని చూస్తే దాని మీద మేము ఫైట్ చేసాం. మేము 1,250 ఎకరాల్లోనే పోర్టు కట్టామని చెప్తున్నాను. ఇప్పుడు కూడా నేను చెప్తుంది ఏంటంటే మళ్ళీ ఎయిర్పోర్టో లేకపోతే సీపోర్టో పేరుతో మళ్ళీ భూములు సేకరించాలి, మళ్ళీ ల్యాండ్ బ్యాంక్ చేయాలని చేస్తే అచ్చెన్నాయుడు ల్యాండ్ బ్యాంక్ ద్వారా ల్యాండ్ కాజేయాలని చూస్తున్నాడు. దాన్ని మళ్ళీ అడ్డంగా నేను అవసరమైతే మరో పోరాటం ప్రారంభిస్తాను. ఈస్ట్ కోస్ట్ థర్మల్ పవర్ ప్లాంట్ని ఎలాగైతే తరిమి కొట్టామో ల్యాండ్ కబ్జాని కూడా అలాగే తరిమి కొడతాను. అవసరమైతే నా ప్రాణాలే అడ్డంగా పెడతాను. దానికి సిద్ధం. ఎస్ అది కూడానండి. చాలా ఇంపార్టెంట్ ప్రశ్న వేశారు. ఏవైతే పోర్ట్లు ఇచ్చారో 4 సీ పోర్ట్లు, 8 ఫిషింగ్ హార్బర్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. 4 సీ పోర్ట్లు కూడా మూలపేట పోర్టుతో కలుపుకొని ప్రైవేటైజ్ చేయాలని చూస్తున్నారట. ఎవడిచ్చాడు మీకు ఈ హక్కు? ఇది కూడా ప్రశ్నించాం. ఇది కూడా కౌన్సిల్లో డిస్కషన్ అయింది. ఈ పోర్ట్లు ప్రైవేటైజేషన్ చేయడానికా ఇన్ని కష్టాలు పడి తయారు చేసింది? ఇప్పుడు ఉక్కు కర్మాగారం మీద కూడా మాట్లాడటం జరిగింది, విశాఖ ఉక్కు మీద. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నారు, ప్రైవేటైజేషన్కి తగినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. క్యాపిటివ్ కన్జంప్షన్కి సంబంధించి ఈరోజు మెటీరియల్ కూడా ఇవ్వట్లేదు. అక్కడ ఉద్యోగుల్ని తగ్గించేస్తున్నారు. అంతేకాక ఉన్న ఉద్యోగులనేమో ట్యూన్ చేస్తున్నారు ప్రైవేటైజేషన్ వైపు. అంటే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటైజేషన్ చేయాలన్న ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. వాళ్ళ చర్యలు ఆ విధంగానే ఉన్నాయి, ఆ దిశలోనే వాళ్ళ చర్యలు వెళ్తున్నాయి. అదేవిధంగా పోర్ట్లు కూడా ప్రైవేటైజేషన్ చేయాలని చూస్తున్నారు. ప్రైవేటైజేషన్ చేస్తే దాన్ని మేము వ్యతిరేకిస్తాం. ప్రైవేటైజేషన్ వ్యతిరేకంగా అవసరమైతే ఉద్యమమే చేస్తాం. ఆ ప్రాంతానికి ఉద్యమాలు కొత్త కాదు, మళ్ళీ ఉద్యమం ప్రారంభం అవుతుందని కూడా తెలియజేస్తున్నాను.